నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ధ్వంసం చేసేందుకే ఆ పడవలు వదిలారా? అనుమానాలు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు. జత్వానీని కట్టడి చేసేందుకు జగన్ జిందాల్ ప్లాన్ చేశారన్న షర్మిల. జత్వానీ కోసం పోరాడేందుకు సిద్ధమని వ్యాఖ్య. వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే గుడమేరకు గంటలు పడిపోతకు గురైందని పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఇంజనీరింగ్ నిపుణుడు జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఇక చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ గేట్లను కొన్ని పడవలు ఢీకొట్టడంపై స్పందించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగానే ఆ నాటు పడవలను వదిలారా, లేక ఆ పడవలు ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకొచ్చాయనే అంశంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇక వరద సహాయ కార్యక్రమాల్లో సరిగా పనిచేయని అధికారులు, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్న వారు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది, దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నాను. ఇంక అందరిపైన నేను మా వాళ్లపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి. నటి కాందాంబరి జత్వానీని కట్టడి చేయడానికే మాజీ ముఖ్యమంత్రి జగన్ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ను కలిసి ప్లాన్ చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఎదగాలనుకున్న జత్వానీని మానసికంగా వేధించారని చెప్పారు. ఆమె కేసు పెట్టబోతే నిర్బంధించి వేధించారని అన్నారు. ఉన్నత కుటుంబానికి చెందిన జత్వానీని ఇక్కడకు తీసుకువచ్చి అరెస్టు చేశారని మండిపడ్డారు. జగన్కు తెలియకుండానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. 2 కుమార్తెలు ఉన్న జగన్ జత్వానీకి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం.
అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తునింది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్ కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్ నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు. విపత్తుల సమయంలో జగన్ ఏనాడు బాధితుల పక్షాన నిలబడలేదన్నారు. 5 ఏళ్ల పదవీ కాలంలో సాయంత్రం 5 తర్వాత ఒక్కరోజు కూడా జగన్ బయటకు రాలేదన్నారు. వరద ప్రాంతం ముప్పు గురైనటువంటి ప్రాంతాలకు వచ్చి ఆయన బురద జల్లేటువంటి కార్యక్రమం చేసి విమర్శలు చేశారు. వాటిని ఖండిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ మేము తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఈ వేదిక మీద నుంచి వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, 5 ఏళ్లుగా మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ ప్రకాశం బ్యారేజీ గేట్లను ఇంజనీరింగ్ నిపుణుడు జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. బ్యారేజీ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన ఐఎస్ట్ బ్రిడ్జి ఎక్కి పరిశీలించారు. 2 గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బ్యారేజ్ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు. గేట్లు ఎత్తడం ముయ్యడం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటార్ యంత్రాల పనితీరును తెలుసుకున్నారు.
చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో హఠాత్తుగా వచ్చిన ఫ్లడ్ అకస్మాత్తుగా వచ్చిన వరదతో కృష్ణమ్మకు ఊహించని రీతిలో భారీ వరద నీరు రావడంతో మైలవరం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం, తుమ్మలపాలెం, ఫెర్రీ పశ్చిమ ఇబ్రహీంపట్నం, మూలపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. బాధిత నియోజకవర్గం అయిపోయింది. పూర్తిగా ఎఫెక్టెడ్ కాన్స్టిట్యున్సీ. ముందు బుడమేరు వచ్చినందువల్ల 4 మండలాలు తీవ్రంగా నష్టపోయాం. ఇప్పుడు ఆ బుడమేరు కొంచెం తగ్గుతుంది అనుకునే దిశలో ఈ కృష్ణానదికి వరదలు వచ్చి ఇటు నుంచి ఈ ఇబ్రహీంపట్నం మండలం కూడా ఎఫెక్ట్ అవటం, చివరికి ఆ నీళ్లు ఈ నీళ్లు అన్నీ కలిపి చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. అదే కాకుండా ఫ్లాష్ ఫ్లడ్ ఇది. సహజంగా మనం పైనుంచి ఎప్పుడు శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్లు వస్తే ఈ మధ్యలో 50,000 క్యూసెక్లు కలవటం ఆనవాయితీ. కానీ పైనుంచి 5.5 లక్షలు వస్తే మధ్యలో దాదాపుగా 5.5 లక్షల క్యూసెక్లు ఏది కట్లేరు, మన మునేరు ఇత్యాది చిన్న చిన్న వాగుల నుంచి నదుల నుంచి మీకు ఇంత భారీ స్థాయిలో వరద రావటం అనేది ఫస్ట్ టైము. తెలంగాణలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావటం, నందిగామ, జగ్గైపేట, మైలవరం నియోజకవర్గాల్లో కూడా 22 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదు అవటం ఇంత విపత్తుకి కారణమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇబ్రహీంపట్నం మండలం అవుతా వచ్చింది. ఇది చాలా ప్రాంతాల మీద ఉండేటప్పటికీ ఆహార కొరత, అట్లాగే మంచినీటి కొరత ఏర్పడి ఒక్కొక్క పక్క నుంచి సరి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడే జక్కంపూడి కాలనీ ఇత్యాది ఏరియాల్లో ఉన్న ప్రాబ్లంకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి చూపించడం. శ్రీవారి లడ్డూను సామాన్య భక్తులకు దూరం చేయకండి అంటూ బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ నిర్లక్ష్యాన్ని సామాన్య భక్తులపై రుద్దకండి అంటూ హితవు పలికారు. శ్రీవారి లడ్డూకి డిమాండ్ క్రియేట్ చేస్తే దళారీలు పుట్టుకడుగుల్లా పుట్టుకొస్తారని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. కేవలం 2 లడ్డూలు మాత్రమే ఇస్తామని టీటీడీ ప్రకటించడం సమంజసం కాదన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత పరమ పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూలనండి. ఆ లడ్డూల్ని ఎప్పుడైతే భక్తులకి, సామాన్య భక్తులకి సులభతరంగా తిరుమల కొండ మీద అందుబాటులో ఉంటుందో అప్పుడు బ్లాక్ మార్కెట్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. ఈరోజు కొత్తగా ఈవో గారు, అడిషనల్ ఈవో గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే దర్శనాలకు వచ్చే భక్తులు ఉంటారో టికెట్ కొనుక్కొని లేదా ఆన్లైన్లో టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ 300 రూపాయలు ఉన్న వాళ్ళకి యథాప్రకారం లడ్లు ఇస్తామని, ఎవరైతే స్వామివారిని దర్శనం చేయించుకోకుండా నేరుగా కొండకు వచ్చేసి వెళ్లే వాళ్ళకి ఆధార్ కార్డు ఆధారంగా కేవలం 2 లడ్లు ఇస్తామని ప్రకటించారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, స్థానికుడిగా, శ్రీవారి భక్తులుగా ఒక్కసారి మీరు పునఃపరిశీలించండి. ఎందుకంటే చాలామంది భక్తులు విఐపీస్ లెటర్లు దొరక్కపోగా, అదేవిధంగా ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో లేకపోవడంతో తిరుమల కొండపైకి వచ్చేసి ఒక సందర్భంలో శుక్ర, శని, ఆదివారాల్లో 40 గంటలు 48 గంటలు దర్శన సమయం పడుతుందని తెలుసుకొని స్వామివారిని దర్శించుకోలేక స్వామివారి ఆలయం ముందున్నటువంటి అఖిలాండం వద్ద టెంకాయ కొట్టేసి మొక్కులు తీర్చుకొని కొండకు వచ్చినందుకు స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని తమ ఇండ్లకు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా దాన్ని అందజేస్తారండి. ఇది వందేళ్లలో ఎప్పుడు చూడని వరద ప్రకాశం బ్యారేజ్కు వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 11.80 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పుడు బ్యారేజీని తాకింది. 4 బోట్లు గేటును తాకాయి, 1 కిందకు వెళ్ళింది. బ్యారేజ్కు మాత్రం ఎలాంటి ముప్పు లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు అని ఆయన ప్రజలకు సూచించారు. సంవత్సరాల్లో ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణానది మీద చుట్టుముట్టడంతో, ఎందుకంటే లాస్ట్ టైము 2009, అదేవిధంగా 1998లో 2 సార్లు దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీరుని క్రాస్ చేయడం చూసాం. ద ఫస్ట్ టైము 11,50,000 11,80,000 క్యూసెక్కుల నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజీని టచ్ చేయడం ద ఫస్ట్ టైం. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు, అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి 4 బోట్లు కొట్టుకుని వచ్చి
అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి, మిగిలిన 3 బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తమై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజ్కి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 11న ప్రతిఘటనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణలలో ర్యాలీలు చేపట్టాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోరారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వర్గీకరణ చేయాలనే ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టిందన్నారు. కలిసి ఉండాలనే ఉద్యమం కూడా ఇక్కడి నుంచే ఆరంభమైందన్నారు. వర్గీకరణ వల్ల కలిగే నష్టాలపై వాడవాడల సమావేశాలు నిర్వహించి చెప్పాలన్నారు. ఎక్కడంటే సోషల్ మీడియాలో, వాట్సాప్లో యుద్ధం జరుగుతుంది, ఫేస్బుక్లో యుద్ధం జరుగుతుంది. మొన్న బంద్ చాలా చక్కగా అన్ని సంఘాలు కూడా రాష్ట్రం అంతా బంద్ చక్కగా పాటించాయి. ఈ వర్గీకరణ బాగా ఎఫెక్ట్ అయ్యి వర్గీకరణ అమలయ్యి నష్టపోయింది మనమే, ఆంధ్ర ప్రజలు. అంతేకాకుండా కలిసి ఉండాలి అన్న ఉద్యమం పుట్టింది కూడా ఇక్కడే మన ముందు తరం వాళ్ళు, అంటే ముందు తరం వాళ్ళకంటే మన ముందు వాళ్ళు పివి రావు గారి దగ్గర నుంచి మరి ఎంతోమంది ఈ ఉద్యమం గురించి లాఠీ దెబ్బలు తిన్నారు, చేతులు ఎరగొట్టుకున్నారు, గుర్రాలతో తొక్కించబడ్డారు, ఎంతో జరిగింది. అయినా కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే మనలో ఐక్యత బాగా లోపించింది. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే 2008-9లో మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన వల్లే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలల వల్లే వర్గీకరణ అన్నది ఆగిపోయింది. ఆ రోజున పార్లమెంట్లో బిల్లు పెడతానంటే బిల్లు పెట్టడానికి వీలు లేదు, బిల్లు పెడితే రాజీనామా చేస్తానని చెప్పి అప్పుడున్న అలాగన్నీ భయపడేవారు కాదు. కానీ ఆ రోజున మనం రాజమండ్రిలో తరలొచ్చిన జనసంద్రాన్ని చూసి భయపడి బిల్లు పడ్డం మానేశారు. అందువల్ల మనం కాంగ్రెస్ పార్టీ ముంపునకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు పనితీరు అమోఘంగా ఉందని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రశంసించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి విపత్కర పరిస్థితి తలెత్తిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు చాలా తీవ్రంగా ముంపునకు గురైందన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ మహానగరంలో పెద్ద పెద్ద బంగ్లాలు సైతం మునిగిపోయాయన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ప్రజలందరూ కూడా మరి ఈ రోజున విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఇటు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అన్ని కూడా చాలా తీవ్రమైనటువంటి ముంపుకు గురైన ఎన్నడూ లేనటువంటి విజయవాడ నగరంలో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ముంపుకు గురయ్యి గ్రేటెడ్ హౌసెస్ కూడా ముంపుకి గురైనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం చూసినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొని కలెక్టరేట్ ని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని మరి వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని, అనుభవాన్ని, వారికి ఉన్నటువంటి శక్తినంతా కూడా అక్కడ పెట్టి అధికారులందరినీ కూడా మోటివేట్ చేసి అధికారులందరినీ సమైక్యపరిచి మరి ఈరోజు సహాయ కార్యక్రమాలు వారు కూడా వరదలో తిరిగి సహాయ కార్యక్రమాలు చేస్తామంటే మరి మనం గత వైఎస్ఆర్ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చూస్తే ఎంత తేడా ఉందో ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం వారు ఉన్నటువంటి శాఖల మీద కానీ ఎక్కడైతే ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయో దాన్ని సమీక్షిస్తూ వారికి కావలసినటువంటి పాలకొల్లు జై భారత్ క్షీర రామ అక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 2000 బిర్యానీ ప్యాకెట్లను పాలకొల్లు నుంచి విజయవాడకు మంగళవారం ఉదయం వాహనంలో తరలించారు. జై భారత్ క్షీర రామ అక్వా రైతు సంఘ కార్యాలయం నుంచి ఆహారం ఉన్న వాహనం విజయవాడకు బయలుదేరింది. సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు
తహసీల్దార్ వై దుర్గా కిషోర్ తదితరులు జెండా ఊపి ఆహారం ఉన్న వాహనాన్ని విజయవాడకు పంపించారు. గత 3 రోజులుగా విపరీతమైన వర్షాలు మరి విజయవాడ నగరాన్ని ముంచిందో మరి దానికి చాలామంది ప్రజలు అక్కడ అవస్థ పడతాం వారి సహాయార్థం ఏదైతే మరి ఆహార పంపిణీ కార్యక్రమం ఉందో అది ఈరోజు మన జై భారత్ క్షీరారామ ఆక్వారైసింగ్ తరఫున మరి పాలకొల్లు నియోజకవర్గం నుంచి మనం అక్కడికి పంపించడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి మన జిల్లా మంత్రివర్యులు రామానాయుడు గారు ఏదైతే మరి అక్కడ ఉన్న ఈ వరద బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి మరి వెంటనే కలెక్టర్ గారిని కూడా ఆదేశించి మరి ఏదైతే కలెక్టర్ గారు కూడా దీని మీద వెంటనే మరి ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మరి వెంటనే పరీక్షించి వారికి వెంటనే ఆహారం అందించాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ మేరకు ఈరోజు మా ఆక్వా సంఘం తరఫున సుమారు 2000 పైన ప్యాకెట్లు ఆహార పదార్థం ఇలా మనం పంపించడం జరుగుతుంది. ఒకటే నిదర్శనం ఏదైతే ఈ సమాజంలో మనం ఒక రైతులుగా మరి అనేక సమస్యల మీద మనం ఎలాగైతే గళమెత్తున్నామో అలాగే ఒక రైతుగా మరి ఇలా కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ఇలా సంఘం మరి ముందుకొచ్చింది. తప్పకుండా మా ఆక్వా కమిటీ సభ్యులు కానీ ఆక్వా సంఘం రైతులు ఉన్న సభ్యులు కానీ వాళ్ళందరి సహాయం మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరికైనా కష్టం కలిగించినా సరే మరి తప్పకుండా ఈ ఆక్వా సంఘం భవిష్యత్తులో కూడా మరి ఆదుకుంటుందని చెప్పి సంఘం తెలియజేసుకుంటూ మరి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అక్కడ ఉన్న బాధితులకు అండగా ఉంటారు. తప్పకుండా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి వెంటనే తేరుకుని మరి వాళ్ళు కూడా భగవంతుడు ఆరోగ్యాలతో బయటపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎవరైతే ఈరోజు దీనికి స్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే విశాఖ సింహాద్రినాథునికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. సోమవారం రాత్రి వరకు హుండీ లెక్కింపు జరిగింది. 2,42,40,000 ఆదాయం లభించగా 143 గ్రాముల బంగారం, భారీగా వెండి, పలు దేశాల కరెన్సీని భక్తులు హుండీలో వేశారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఇంత పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరటం ఇదే తొలిసారి అని అన్నారు. వినాయక చవితి ఉత్సవాలపై కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యనకావలిపట్నంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ తన పేరు చెప్పి ఎవరైనా చందాలు వసూలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా కావలి ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎమ్మెల్యే గ్రాండ్గా చవితి ఉత్సవాలు చేయమన్నాడని చందాలు అడిగితే తనకు తెలపాలన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. విఘ్నాలు తీర్చేవాడు వినాయకుడు. వినాయకుడు పేరు చెప్పి దండేవాళ్ళు చందాదారులు. కావలి నియోజకవర్గంలో వేలాది మందిగా అందరూ కూడా కలిసి చేసే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి సందర్భంగా కావలి ఎమ్మెల్యేగా నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చేయమన్నారు, ఎమ్మెల్యే గారు ఘనంగా చేయమన్నారు అని పేరు చెప్పి చందాలకి ఎవరైనా వస్తే దయించి నా దృష్టికి తీసుకురండి. దేవుడు అందరివాడు, ఏ ఒక్కరి వాడు కాదు. అందరూ కూడా వినాయక చవితి నాడు జరుపుకుంటారు. ఎమ్మెల్యేగా కావలి ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత నాది. ఎటువంటి విఘ్నాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత దేవుడిది ఉంటే దాంతోపాటుగా ఇక్కడ ఎక్కువ అక్రమాలు జరగకుండా చూసే సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వివిధ పాఠశాలలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత చెప్పండి, అదే లిమ్స్ కూడా నేను చెప్తాను. యాలప్రదీప్ ద్వారా గుంటూరులో ఒకరు ఉన్నారు, మళ్ళీ చెప్తే మంచిది, కాస్త వేస్తాను. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రశ్నించి ట్రస్ట్ ఒక పరిధిలో వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.